మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అందరికీ తెలిసిందే డాక్టర్ అనన్య మైనంపల్లి యాక్సిడెంటల్గా తుంగభద్ర నదిలో కర్ణాటకలో చనిపోవటం మనం చూసాము. ఆవిడ రజిత మైనంపల్లి గారి అమ్మాయి. అయితే యాక్సిడెంటల్గా చనిపోయిన దాన్ని కావాలని వక్రీకరించి కొంతమంది ఆమె సూసైడ్ చేసుకుందని లేదా ఇంకోటి ఏదో అని రకరకాలుగా రాయటాన్ని ఆ కుటుంబం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం, తల్లి కూతుల మధ్య ఉన్న అనుబంధం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు అని చెప్పి మొత్తం బాధపడతా ఉన్నటువంటి సిచ్యుయేషన్. వాళ్ళ ఇంట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాము. వాళ్ళ రిలేటివ్స్ కూడా అందరు ఇక్కడ ఉన్నారు. ఆవిడకి గురువులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, జరిగినటువంటి సంఘటనని ఎవరు అయితే ఆ తల్లికి మళ్ళీ తీసుకొచ్చి ఆ లోటుని పూడ్చలేరు, జరగదు అది. కానీ బయటికి వస్తున్నటువంటి న్యూస్ చాలా బాధాకరంగా అనిపిస్తోంది. జరిగింది ఒకటైతే ఇంకొకటి ఏదో రాస్తున్నారని ఇప్పుడు ఆవిడ కూడా బాధపడుతూ నా దగ్గర రజిత గారు ఏడుస్తున్నారు. ఆవిడ రజిత మైనంపల్లి వాళ్ళ పాప డాక్టర్ అనన్య హంపి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ఏదో సరదాగా స్విమ్మింగ్ చేద్దామని వెళితే అది విధిలిఖితము, భగవంతుడు రాతో అమ్మాయి మరణించింది. అది అందరికీ ఇప్పుడు ముఖ్యంగా మా అశోకాలు అయితే వారం రోజుల నుంచి ఎవరికి మనశ్శాంతి లేదు. ప్రతి క్షణం ఆ పాప గుర్తొస్తుంది. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, మంచి భక్తి ఉన్నటువంటి అమ్మాయి, ఇంకా మంచి కళాకారిణి కూడా, డ్యాన్సరు, పేదవాళ్ళకి సహాయం చేసేటువంటి గుణం. తాను పనిచేసేటువంటి హాస్పిటల్లో కూడా పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి గౌన్లు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. అది మేమందరం ఎంతో బాధపడుతున్నాం. అది మంచి ఫ్యామిలీ వాళ్ళు. రజిత చాలా చక్కగా పెంచింది వాళ్ళని. ఆ అమ్మాయి మరణం మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాము. ఆ అమ్మాయిని గురించి తల్లి, వాళ్ళిద్దరి అనుబంధం చాలా గొప్పది. తల్లి కూతురు అనుబంధం గొప్పది. దాంట్లో వాళ్ళ పెంపకం ఇంకా చాలా గొప్పగా పెంచారు తల్లిదండ్రులు. అది ఈ ఛానల్స్లో, కొన్ని ఛానల్స్లో అమ్మాయి గురించి సూసైడ్ అని ఇంకేవో రాస్తున్నారు. ఇది చాలా అమానుషమైన విషయం. రాసేవాళ్ళు ఎందుకు రాస్తున్నారో మరి, వాళ్ళకి మనసు ఉందో లేదో. తల్లి ఒక పక్క దుఃఖంలో ఉంటే ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా బాధ పెట్టడానికి ఇలా రాయడం చాలా తప్పు. వాళ్ళు వస్తే ఎంత వస్తాయో నాకు తెలియదు దాని గురించి పెద్దగా వివరాలు. కానీ ఒక మంచి ఫ్యామిలీని, మంచి అమ్మాయిని రాయగలిగితే చక్కగా ఆ అమ్మాయి గొప్పతనం అంతా మంచిగా రాయాలి, సమాజానికి తెలియాలి. కానీ మీరు ఇలా రాయడం అనేది చాలా అమానుషం. దీన్ని చాలా మేము ఈ విషయానికి ఎక్కువ బాధపడుతున్నాము. తల్లి కూడా, రజిత కూడా చాలా బాధపడుతుంది. నేను రజిత అమ్మాయి మైనంపల్లి ఏ విధంగా అందరికీ చక్కగా చెప్తుంటుందో, తన యొక్క మాటలు, తన యొక్క ఆ నాలెడ్జ్, అవన్నీ కూడా చాలా సంతోషిస్తుంటాం మేము. అలాంటి తల్లికి ఉన్నటువంటి పెంపకంలో ఉన్నటువంటి ఆ కూతుర్ని ఈ విధంగా విమర్శించటం చాలా అమానుష్యం. ఇది నేను పెద్దవాళ్ళ అమ్మాయి భగవద్గీత కూడా, అంటే నేను భగవద్గీత చెప్తూ ఉంటాను, ఆన్లైన్లో పంపుతుంటాము అశోక వరకు. తనకి అవి కూడా ఇంట్రెస్టు. నాతో చెప్పించుకున్నది వచ్చి రజిత కొన్ని రోజులు. అలాంటి ఫ్యామిలీని మీరు ఇట్లా మాట్లాడడం అనేటువంటిది చాలా మంచిగా మాట్లాడాలి ఎవరి గురించి అయినా సరే. అలాంటిది అమ్మాయి గురించి అలా మాట్లాడటం చాలా బాధగా ఉంది. పర్సనల్గా చాలా అందరం బాధపడుతున్నాము. ఇది తప్పని నేను అనుకుంటున్నాను. అది నరకం అంటే నేనేదో ఇచ్చేస్తున్నాను, కానీ మానసికంగా రాసిన వాళ్ళు కూడా నరకం పడతారు. మానసికంగా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి ఇది నేను తప్పని భావిస్తున్నాను. ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అండి. తిరిగిన నష్టాన్ని కూడా ఎవరు పూడ్చలేరు, రజిత గారికి కానీ, ఆ కుటుంబానికి కానీ. బట్ చూస్తున్నటువంటి సంఘటనలు, వస్తున్నటువంటి న్యూస్ చూస్తుంటే మాకే బాధ అనిపిస్తోంది. చాలా ట్రాజెడీ ఇది. దాని ఏజ్ 26 years, చదువు మెడిసిన్, స్టెప్ 1 క్లియర్ అయింది. అట్లాంటి అమ్మాయికి అసలు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు అన్ని టీవీస్లో కానీ ఏది కానీ, పర్సనాలిటీ, క్యారెక్టర్, దైవ భక్తి, చదువు, కల్చర్, డాన్సులు కానీ, దానగుణం, సేవ, అసలు అందరినీ అలుముకునే మనస్తత్వం. దాని ఏజ్కి తగ్గట్టు అయితే ఇట్ ఇస్. మాకు ఇప్పుడు
ఇంత ఇంట్లో అమ్మాయి అయినా కానీ ఇంకా ఫ్రెండ్స్ చెప్తా ఉంటే వీఆర్ సర్ప్రైజ్ అసలు ఇంత ఉందా చెప్పుకోలేదంతా ఏదో పోయి వచ్చినాను అట్లా అంది కానీ ఇంకా ప్రతి రిలేషన్షిప్ డెప్త్లోకి వెళ్ళాం కదా. సో మేము కూడా ఈరోజు ఇంకా రోజు రోజు వీఆర్ సర్ప్రైజ్ టు ద అమౌంట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ సర్వీస్ చేసింది. సో అది పోయినాక 2-3 రోజులు లేదే అన్న బాధ. మేనత్తగా నాకు అది బాగా ఉండింది. అందరూ బయట ఏంటో మాట్లాడుతున్నారు గురించి, అసలు అది అట్లాంటి అమ్మాయి కాదు. వీళ్ళ పెంపకం తను అంతా బిజీ అయినా మా వదిన అసలు దాని ప్రతి చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్కి వెళ్ళేది. మై డాటర్ ఆల్సో పర్ఫార్మ్స్ విత్ హర్. ఇద్దరు ప్రాక్టీస్కి వెళ్ళి, నేను ఇంట్లో ఐఎమ్ హౌస్ వైఫ్. కొన్నిటికి వెళ్ళేదాన్ని, కొన్నిటికి ఏం వెళ్తాంలే. మొన్న అడిగినాను, ఇంత బిజీ ఉండి స్టూడియోస్ షూట్స్ ఉండి కూడా హౌ ఆర్ యూ గెటింగ్ ద టైం అంటే, నా కూతురు చేస్తే నాకు కడుపు నిండుతుంది చూస్తే. సో అంత టైం అంత ఇది పెట్టింది ఆ పిల్లల్ని పెంచడంలో. మై ఓన్లీ రిక్వెస్ట్ జనాలకి, అమ్మాయి అట్లాంటిది కాదు, పేరెంట్స్ పెంపకం అట్లాంటిది కాదు. అసలు ఇది తీర్చలేని బాధ, లైఫ్ లాంగ్ ఉండే బాధ. అసలు తర్వాత వీళ్ళు ఏమవుతారా అన్న బాధతో ఇంకా ఉన్నాం. దాన్ని మిస్ అవ్వడం ఒకటి, పేరెంట్స్ ఎట్లా తట్టుకుంటారు అన్న దాంతో ఉన్నాం. అలాంటి న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ అయిందండి? తెలీదు మరి, ఇంకా ఇట్స్ ఆల్ మీడియాకి ఏంటి, వచ్చింది అసలు మీడియా తొందరపాటేమో, జస్ట్ గెట్ వ్యూస్ అండ్ డీటెయిల్స్ అండ్ హైప్ చేయడం. రాంగ్ న్యూస్. కరెక్ట్ న్యూస్ అయితే ఫైన్. మా ఏదో అయ్యింది, యూఆర్ గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్, అది బాధాకరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.